హలో గైస్, ఈ వీడియోలో మనం ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్ అయితే జరిగే లాభాలు నష్టాలు ఏంటో చూద్దాం. సైన్స్ ఫిక్షన్ మూవీస్లో లాగా నిజంగా మన ప్రపంచం మారబోతుందా? ఏఐ మన జాబ్స్ని రీప్లేస్ చేసే ఛాన్సెస్ నిజంగా ఉన్నాయా? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏఐ వస్తే ఫస్ట్ ఎనర్జీ యూసేజ్ పెరుగుతుంది. ఏదైనా కాంప్లెక్స్ ఏఐ మోడల్స్ అంటే చాట్‌జిపిటి లాంటి వాటిని ట్రైన్ చేయడానికి చాలా ఎలక్ట్రిసిటీ అండ్ చాలా జీపీయూస్ కావాలి. సో ఫ్యూచర్లో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏఐ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది: ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం స్టేజ్ 1లో ఉన్నాం. చాట్‌జిపిటి, డీప్‌సీక్ లాంటివి ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ కిందకు వస్తాయి. ఇవన్నీ టాస్క్ బేస్డ్ జనరేటివ్ ఏఐస్. వీటిని ఒక టాస్క్ కోసం ట్రైన్ చేస్తే ఆ పర్టికులర్ టాస్క్ మాత్రమే చేయగలవు. అది కూడా టెక్స్ట్ ఆర్ ఇమేజ్ ఆర్ వీడియో జనరేషన్. అందుకే దీన్ని జనరేటివ్ ఏఐ అంటారు. స్టేజ్ 2 వచ్చేసి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఈ స్టేజ్లో ఏఐ అనేది సెల్ఫ్ ట్రైన్ అవుతుంది. ఈదర్ సాఫ్ట్వేర్ కావచ్చు లేదా ఒక ఇంటెలిజెంట్ రోబో కావచ్చు. రియల్ టైంలో పాత ఎక్స్పీరియన్స్లను బట్టి నెక్స్ట్ ఎలా రెస్పాండ్ అవ్వాలో అదే చూసుకుంటుంది. ఒక మనిషి చేసే పనులు అన్నీ అదే చేస్తుంది. మనిషిలాగా ఫిజికల్గా కూడా ఇది వర్క్ చేస్తుంది. మనుషుల ఎమోషన్స్ ని కూడా క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇప్పుడు కూడా రోబోట్స్ ఉన్నాయి, కానీ ఇది ఇంటెలిజెన్స్ ఉన్న రోబోట్. ఈ స్టేజ్ లో మనం ఎర్త్ పైన ఎనర్జీని ఏఐ హెల్ప్ తో ఎఫిషియెంట్ గా వాడుకుంటాం. కాకపోతే ఇది ఇంకా థియరీలోనే ఉంది. మేబీ 10 to 20 years లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్టేజ్ 3 వచ్చేసి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇది కంప్లీట్లీ హైపోథెటికల్. దీంట్లో ఏఐకి కాన్షియస్నెస్ వస్తుంది. ఏఐకి కాన్షియస్నెస్ వస్తే మాత్రం ఈ యూనివర్స్నే కంట్రోల్ చేస్తుంది. మేబీ ఇది ఇప్పట్లో పాసిబుల్ అవ్వకపోవచ్చు. ఈ స్టేజ్లో మనకి ఏఐకి అంత తేడా ఉండదు. అప్పటికి కొత్త కొత్త మెడిసిన్స్ ఏఐ హెల్ప్తో కనిపెట్టి మన ఏజ్ పెరగకుండా ఉండే మెడిసిన్స్ తయారు చేస్తాం. ఒకరి నుంచి ఒకరు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ కూడా బిల్డ్ చేసుకుంటాం. అన్నీ మన బ్రెయిన్తో కంట్రోల్ చేసే టెక్నాలజీ కూడా బిల్డ్ చేసుకుంటాం. మనం కూడా రోబోటిక్ చేతులు కాళ్ళు ఇంప్లాంట్ చేసుకుని సైఫై మూవీస్లో లాగా చూసినట్టు సైబార్స్ లాగా తయారవుతాం. ఎవరు చనిపోరు కాబట్టి ఎర్త్ పైన ఎనర్జీ సరిపోదు. ఇంకా మన పనంతా యూనివర్స్ని ఎక్స్ప్లోర్ చేయడమే. ఈ స్టేజ్లో మనం టైప్ 3 ఆర్ టైప్ 4 సివిలైజేషన్ లాగా మారే ఛాన్స్ ఉంది. మీకు సివిలైజేషన్ టైప్స్ ఏంటో తెలియకపోతే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తా. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఏఐ వస్తే మన జాబ్స్ ఉంటాయా పోతాయా? ఖచ్చితంగా ఇప్పుడున్న జాబ్స్ పోతాయి. మనం ఏఐ కోసమే పనిచేసే చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఏఐ అన్ని పనులు చేస్తుంది కాబట్టి. స్టేజ్ 1లో ఫిజికల్ వర్క్ ఇన్వాల్వ్ అయిన జాబ్స్ పోయే ఛాన్స్ లేదు. కానీ స్టేజ్ 2 వస్తే అందరి జాబ్స్ పోతాయి, ఇంక్లూడింగ్ లేబర్ జాబ్స్ కూడా. కానీ ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది. అందరి జాబ్స్ పోతాయి కాబట్టి మనీ లేక ఎవ్వరు బయట ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టకపోతే బిజినెస్లు రన్ అవ్వవు. ఏఐ యూజ్ చేసి ఏదైనా ప్రొడక్ట్ని తయారు చేస్తే కొనేవాళ్ళు లేరు కాబట్టి బిజినెస్కి లాస్ ఉంటుంది. ఇది ఒక సైకిల్ లాగా అనమాట. అప్పుడు ఏఐని వాడడం మానేస్తారు, మళ్ళీ మనుషులతో రీప్లేస్ చేస్తారు. ఇలా అవ్వకపోవచ్చు, కానీ ఇది ఒక పాసిబిలిటీ. జాబ్స్ పోయాయని జనాలు కూడా గవర్నమెంట్ పైన తిరగబడతారు. అప్పుడు కూడా ఏఐ యూసేజ్ని బ్యాన్ చేసే పాసిబిలిటీ ఎక్కువ ఉంది. సో ఫైనల్గా ఏంటంటే ఏఐని వాడుకోవచ్చు, కానీ మనుషులందరినీ పక్కన పెట్టేంత కాదు. ఏఐ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలానే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది.